అసలు ఈ దైనందిన చర్యలలో మన ఆత్మీయతను మర్చిపోయేట్టుగా అపవాది చేస్తుంది. ఏదో ప్రార్థన చేయటం, ఆదివారం చర్చికి వెళ్ళటం ఇలా అయిపోయింది తప్ప. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే నీవు ఆయన మీద ఆనుకొని జీవించాలి. ఒక విశ్వాసికి దేవునికి సంబంధం ఏంటంటే ఆయనతో నడవాలి. నేను గతంలో చెప్పాను, ఇర్మియాతో దేవుడు అన్నాడు, నడుముకు నడికట్టు ఉన్నట్టుగా నేను నా ప్రజలకు ఉండాలనుకుంటున్నాను. అంటే నడుముకు నడికట్టుకి ఏమీ కూడా గ్యాప్ ఉండదు. నడికట్టు కట్టుకొని పనిచేసేవాళ్ళు. అందుకని ఆ సమయంలో ఆ స్థితిని బట్టి ఇర్మియా ఇశ్రాయేలుకి అన్నాడు, దేవుడు మీతో ఎలా ఉండాలనుకుంటున్నాడంటే నడుముకు నడికట్టు ఉన్నట్టుగా. నడుముకు నడికట్టుకు ఏం గ్యాప్ ఉండదు. ఎందుకంటే నడికట్టు ఎప్పుడు నిలుస్తుందంటే గట్టిగా బిగించినప్పుడే నిలుస్తుంది. అంటే దేవుడు అంత హత్తుకొని మనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. మనం ఏం చేస్తామంటే లైట్గా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.